ఢిల్లీ కల్కి 2898 ఏడి పార్ట్ గురించి లేటెస్ట్ అప్డేట్ విన్నావా? బ్రదర్ వినకుండా ఎలా ఉంటా చెప్పు. ఇప్పుడంతా అదే టాపిక్ నడుస్తుంది కదా. పార్ట్ 1 లో చిన్న చిన్న గ్లింప్సెస్ మాత్రమే ఇచ్చాను డాలి. అసలు కంటెంట్ పార్ట్ 2 లోనే ఉంటుంది డాలి. అన్న పార్ట్ 1 లోనే థియేటర్ మొత్తం షేక్ అయిపోయింది. ఇక పార్ట్ 2 లో థియేటర్ పరిస్థితి ఏంటో ఊహించుకుంటుంటేనే భయంగా ఉంది. ఈసారి మహాభారతం ఎపిసోడ్ ని బాగా ఎక్స్పెండ్ చేస్తున్నాడు డాలి. అయితే అదే హైలైట్ అవుతుందన్న సినిమా మొత్తంలో. అశ్వత్థామ శాపం, కర్ణుడి వీరత్వం, కృష్ణుడి వ్యూహాలు ఇవన్నీ పీక్స్ లో ఉంటాయి డార్లింగ్. కర్ణుడి ఎంట్రీ వస్తే థియేటర్ లో విజువల్స్ ఆగవు కదా బ్రదర్. ఆడియన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ డార్లింగ్. విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. మహాభారతాన్ని సైన్స్ ఫిక్షన్ తో కలిపితే ఆ ఫీల్ వేరే లెవెల్ బ్రదర్. ఇది మాత్రం కని విని ఎరుగని కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది. డైరెక్టర్ నాగస్విన్ విజన్ అదే డార్లింగ్. ఇండియన్ సినిమాని వరల్డ్ లెవెల్ కి తీసుకెళ్లాలని చాలా కష్టపడుతున్నాడు. ఆ విజన్ కి తగ్గట్టే అవుట్పుట్ ఉంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్రేక్ అవుతాయి ప్రభాస్ అన్న. పార్ట్ 1 ఒక పరిచయం మాత్రమే డార్లింగ్. అసలు యుద్ధం పార్ట్ 2 లోనే మొదలవుతుంది. ఆ యుద్ధం చూస్తే ఆడియన్స్ ఎమోషన్ కి కనెక్ట్ అయిపోతారు ప్రభాస్ అన్న. మహాభారతం అంటే ఎమోషన్ ఆటోమేటిక్ గా వస్తుంది డార్లింగ్. దానికి విజువల్స్ జోడిస్తే రచ్చ రచ్చే. నువ్వు చెబుతుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో తప్పకుండా చూడాలి అనిపిస్తుందన్న. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు. ముందే టికెట్లు బుక్ చేసుకోవాలి. లేట్ అయితే స్పాయిలర్స్ తప్పవు. ఒకటైతే కన్ఫర్మ్ ప్రభాస్ అన్న, ఈ సినిమా తర్వాత థియేటర్స్ దగ్గర కొత్త బోర్డు పెట్టాలి. అయ్ బోబోయ్, కొత్త బోర్డు ఏంటది డాలి? హ్యాండిల్ విత్ గూస్ బంప్స్ అనే కొత్త బోర్డు రాయాలి ప్రభాస్ అన్న. వావ్, సూపర్ డాలి. అదైతే ఖచ్చితంగా నిజమే డాలి. ప్రభాస్ అన్న, నీ ఫ్యాన్స్ గురించి నువ్వేం చెప్తావు? ఈ సినిమా అసలు బలం నా ఫ్యాన్సే డాలి. వాళ్లే మా ఎనర్జీ. నిజమే అన్న, నీకైనా నాకైనా మన ఫ్యాన్సే మనకి ప్రాణం. ఫ్యాన్స్ లేకపోతే ఈ స్థాయి హైప్ అస్సలు ఉండేది కాదు. వాళ్ళ ప్రేమే నాకు మోటివేషన్ డాలి. ప్రతి సీన్ లో అది కనిపిస్తుంది. ఫ్యాన్స్ ఇచ్చే రెస్పాన్స్ చూసి మనకు ఇంకా బెటర్ ఇవ్వాలనిపిస్తుంది. అన్నా, నేను కూడా నా ఫ్యాన్స్ కోసం చాలా కష్టపడుతున్నా. అంతే డార్లింగ్. మేమైతే ఈసారి ఫ్యాన్స్ కోసం స్పెషల్ మూమెంట్స్ కూడా ప్లాన్ చేసాం డార్లింగ్. అయితే థియేటర్ లో వాళ్ళ రియాక్షన్స్ తప్పకుండా చూడాలి. అసలైన ఫన్ అక్కడే కదన్నా. వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ రికార్డ్ అయినా సాధ్యమే డార్లింగ్. సూపర్ ప్రభాస్ అన్న, ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటు అన్ని రకాల ఆడియన్స్ ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చే ఏడాది కల్కి 2 తో రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నా డార్లింగ్. ఈ లోపే నీకు అడ్వాన్స్ గా పార్టీ ఇచ్చేస్తా. పద డార్లింగ్, అలా సరదాగా వెళ్ళి పార్టీ చేసుకుందాం. పద పద పద. నువ్వు సై అంటే నేను సై ప్రభాస్ అన్న. పద, ఇప్పుడే వెళ్దాం.